దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. దేశంలో 1975 నుంచి 77 మధ్య విధించిన ఎమర్జెన్సీ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ కారణమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ 50వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించిందని, దీనివల్ల పౌరుల ప్రాథమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ, స్వాతంత్ర్యం తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. జయశంకర్ మాట్లాడుతూ 1975లో అవినీతి ద్రవ్యోల్బణం, ప్రజా ఆందోళన కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని, అధికారాన్ని కాపాడుకోవడానికి ఇందిరాగాంధీ నేతృత్వంలోని జూన్ 25, 1975న అత్యయిక పరిస్థితిని ప్రకటించారని తెలిపారు. ఈ 21 నెలల కాలంలో 5 రాజ్యాంగ సవరణలు, 48 ఆర్డినెన్స్లు జారీ చేసి పౌర హక్కులను కాలరాసినట్లు వివరించారు. 38వ సవరణ ద్వారా ఎమర్జెన్సీని సవాలు చేసే అవకాశాన్ని, 42వ సవరణ ద్వారా న్యాయస్థానాల అధికారాలను, ప్రాథమిక హక్కులను బలహీనపరిచారని ఆయన ఆరోపించారు. ఎమర్జెన్సీ కాలంలో 1,50,000 మందిని ఎలాంటి విచారణ లేకుండా నిర్బంధించారని, పత్రికలపై సెన్సార్షిప్ విధించి విదేశీ జర్నలిస్టులను బహిష్కరించారని జయశంకర్ గుర్తు చేశారు. కిసా కుర్చీకా చిత్రాన్ని నిషేధించడం ద్వారా ఒక కుటుంబం దేశ హితానికి పైన ఉందని చూపించారని, ఈ విధానం దేశ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు జరుగుతుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కొందరు నేతలు దాన్ని స్ఫూర్తిగా గౌరవించారని, కాంగ్రెస్ ఎన్నడూ ఎమర్జెన్సీకి క్షమాపణ చెప్పలేదని ఆయన విమర్శించారు. జూన్ 25ని సంవిధాన్ హత్యా దివస్గా గుర్తిస్తూ స్వేచ్ఛను తేలిక తీసుకోకూడదని హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ 1978 జనవరి 24న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కోసం ప్రజల ముందు క్షమాపణ చెప్పినట్టు ఒక నివేదిక ఉటంకిస్తూ పేర్కొంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.